హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మాని. ఇప్పుడైతే ఇంట్లో అయితే కాయగుట్లు ఏమీ లేనప్పుడు ఇలా అయితే వెరైటీ స్టైల్లో మనమైతే కారంగా అయితే ఇది అన్న రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మరింత కలిసి ఈ వీడియో అయితే చూసేసుకుందాం. చూడండి, ఒక బౌల్ తీసేసుకొని ముందుగా అయితే మనమైతే ఉడికించిన రైస్ అయితే ఇందులోకి అయితే తీసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకొని చూడండి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అయితే మనమైతే ఇందులోకి అయితే వేసేసుకున్నాము. ఇదైతే ఏమీ లేనప్పుడు కాయగూరలు ఇంట్లో అయితే కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత కారం అయితే మనమైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టే మాదిరి మనమైతే ఇలా అయితే కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, కారంగా కారం రెసిపీ అయితే ప్రిపేర్ అయితే 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి, మనమైతే ఇప్పుడైతే పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా. ఇలా అయితే మొత్తాన్ని అయితే ఈ మిశ్రమాన్ని అయితే ఇలా అయితే కలిపేయాలి. చూడండి, ఈ మొత్తాన్ని అయితే ఇలా అయితే కలిపేసినాక అప్పుడే మనకి ఎంతో టేస్టీగా అనేది ఉంటుంది. మరెందుకు కలిసి ఈ వీడియో అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం మనము. అలాగే డ్రీ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, నేనైతే డ్రీ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక చిటికెడంతా ఆవాలు, జీలకర్ర అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. మనకైతే ఇది కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ అంత పల్లీలు అయితే ఇందులోకి అయితే మనమైతే వేసేసుకున్నాము. అలాగే మనకైతే ఒక టేబుల్ స్పూన్ అంతా శనగబ్యాళ్ళు అయితే ఇందులోకి అయితే వేసేసుకొని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉద్దిబ్యాళ్ళు అయితే ఇందులోకి అయితే వేసేసుకొని, అలాగే ఒక పిడికిల వరకు కరివేపాకు అయితే ఇందులోకి అయితే వేసేసుకొని మనమైతే స్టవ్లో స్లిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనమైతే దూరగా అయితే ఒక 5 మినిట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా దూరగా అయితే వచ్చేసాయి కదా. మనమైతే ముందుగా అయితే రైస్ని అయితే కలిపేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఈ బగారా లేక్ అనేది ఈ రైస్ అంతా ఇలా అయితే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే 5 మినిట్స్ అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటే ఈ వీడియో అనేది ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్స్ అండ్ కామెంట్స్ అయితే లేవు. ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా.